చాలా నీరసంగా ఉంటుందండి. ఏ పని చేస్తున్నా ఇంట్రెస్ట్ రావట్లేదు, చాలా నీరసంగా ఉంటుంది, ఈ పని చేయలేకపోతున్నాం అనేది ఒక క్వశ్చన్ అడుగుతున్నారు. సో దాని ఎందుకు కారణాలు ఏంటి, దానికి ఎలా మనం ఇది చేయాలని కంబైట్ చేయాలనేది మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. శరీర నీరసత్వం అంటే వెరీ కామన్గా మనకు రకరకాల కారణాలు ఉండదు శరీరం నీరసం ఉండడానికి. సో ఫస్ట్ మనము నీరసంగా ఉంటుంది అంటే ఒక మంచి ఫిజిషియన్ని కలిసి అసలు ఏంటి కారణం అనేది ఫస్ట్ సార్ట్అవుట్ చేయాలి. అంటే వాళ్ళకి జనరల్గా నీరసం ఉంటుందా, లేకపోతే ఇంకేమన్నా రోగాలు ఉండడం వల్ల నీరసంగా ఉంటుందా ఏంటని చూడాలి. వెరీ కామన్గా ఫస్ట్ వీక్నెస్ ఉంటుంది అది అంటే కన్సల్ట్ అయినప్పుడు యూజువల్గా మేము ఏం చెక్ చేస్తామంటే ఏమైనా జ్వరాలు వస్తున్నాయా ఫస్ట్ పాయింట్. లేదు అంటే జ్వరం అలాంటివి ఏమి లేవు అంటే వెరీ కామన్గా సమ్ టైప్ ఆఫ్ మెటబాలిక్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా అని చూస్తాం. లైక్ ఏమన్నా షుగర్ ఉందా, తర్వాత లేకపోతే ఏమైనా బీపీ ఉందా, లేకపోతే థైరాయిడ్ ప్రాబ్లం ఏమైనా ఉందా, ఇలాంటివి కంపల్సరీ మనము చెక్ చేసుకోవాలి. తర్వాత ఇంకో నెక్స్ట్ కారణం ఏముంటుందంటే కొందరికి రక్తం తగ్గడం వల్ల కూడా నీరసం కనిపిస్తుంటుంది అది. తర్వాత ఇంకా నాలుగోది ఏమంటే ఇంకో ప్రాబ్లం ఏమంటే చాలామందికి భోజనం చేస్తూనే మోషన్ అవ్వడము, విరోచనాలు అయిపోవడము, ఇలాంటివి చాలా కామన్గా చెప్తుంటారు. కొందరికి తిన్న ఆహారం అరగదనమాట, అరగకపోవడం కానీ అబ్జార్ప్షన్ అంటే మాల్ అబ్జార్ప్షన్ సిండ్రోమ్ ఉంటుంది. అలా అయితే కూడా వాళ్ళకి ఇలా వీక్నెస్ అలా కనిపిస్తుంటుంది. సో ఇది రకరకాల కారణాలు అనమాట. సో ఈ కారణాలన్నీ మనం సార్ట్అవుట్ చేసుకోవాలి. చేసుకుంటే మనం ఏంటి అని తెలుస్తుంది. ఒక్కొక్కసారి విటమిన్ డి అనేది తక్కువ అయితే కూడా కొన్ని విటమిన్స్ కానీ తక్కువ కనిపిస్తే కూడా అవుతుంది. తర్వాత ఒక్కోసారి మన అలవాట్లు అంటే నిద్రపోయే అలవాటు కానీ ఏ టైంలో నిద్రపోతున్నాము, ఏ టైంలో తింటున్నాము, ఎలా తింటున్నాము అనే పర్టికులర్ దాని రీజన్స్ వల్ల కూడా మనకు నీరసం అనేది కనిపిస్తూ ఉంటుందండి. సో ఫస్ట్ మనం ఇప్పుడు షుగర్ అదేమన్నా ఉందనుకోండి, యూజువల్గా షుగర్ ఎక్కువ అయినప్పుడు కూడా మనకు పేషెంట్స్కి ఏమవుతుందంటే చాలా నీరసం అనిపిస్తుంటుంది, నిద్ర వస్తుంటుంది, చాలా నీరసం అనిపిస్తుంటుంది, ఎక్కువసార్లు తింటుంటారు, ఎక్కువ మూత్రంకి వెళ్తుంటారు, ఇవన్నీ ఉంటుంది అనమాట. సో అలాంటి ఏమన్నా ఉందా అని చూసుకోవాలి. రెండోది థైరాయిడ్ ప్రాబ్లం అంటే ఎస్పెషల్లీ హైపోథైరాయిడ్ అంటే థైరాయిడ్ లెవెల్స్ బాడీలో తగ్గిపోవడం వల్ల కూడా మనిషికి ఒళ్ళంతా వాపులు రావడం కానీ, నీరసం అంటే ఏ పని చేస్తున్నా ఇంట్రెస్ట్ లేకపోవడం కానీ, తర్వాత తొందరగా నీరసించిపోవడం కానీ ఇలాంటివన్నీ కనిపిస్తుంటాయి. సో ఇదొక రీజన్ ఉండొచ్చు. కాబట్టి డాక్టర్ని కన్సల్ట్ థైరాయిడ్ పరీక్షలు అవి చేసుకోవాలి. మూడోది ఏమన్నా జ్వరాలు. సో జ్వరాలు అంటే ఎస్పెషల్లీ ఇప్పుడున్న సీజన్లో వైరల్ జ్వరాలు కానీ, టైఫాయిడ్ జ్వరాలు కానీ, ఓసారి వైరల్ జ్వరం కానీ, యూరిన్ ఇన్ఫెక్షన్స్ అయితే మైల్డ్ అంటే వెరీ ఎక్కువ ఫీవర్ లేకుండా నార్మల్ ఫీవర్ వస్తుంటుంది. అలా ఉంటే కూడా మనకు వీక్నెస్ అనేది కనిపిస్తుంటుంది. ఇంకోటి వెరీ కామన్గా కనిపించేది ఏమంటే మనకు 2-3 రోజులు జ్వరం వచ్చి తగ్గిపోయి ఉంటుంది, అంటే వైరల్ ఫీవర్స్ అనమాట. దాన్ని ఆ తర్వాత మనకు వీక్నెస్ కనిపిస్తుంటుంది. దాన్ని పోస్ట్ వైరల్ ఫెటిగ్ సిండ్రోమ్ అంటారు. అంటే వైరస్ జ్వరం వచ్చిన తర్వాత కొన్ని రోజుల తర్వాత మనకు ఒక 2-3 డేస్ తర్వాత నుంచి మన వీక్నెస్ అలాంటివి ఒక వారం 10 రోజులు ఉంటుంది అనమాట. సో ఈ విధంగా మనకు వీక్నెస్ రావడానికి కూడా అది కూడా ఒక రీజన్ ఉండొచ్చు. సో ఈ విధంగా మల్టిపుల్ రీజన్స్ వల్ల మనకు జనరలైజ్డ్ అంటే బాగా వీక్నెస్గా ఏం పని చేస్తున్నా ఇది ఉండడం అలా కనిపిస్తూ ఉంటుంది. సో ఈ ఏమన్నా కారణాలు ఉన్నాయా అనేది మనము పరీక్షలు చేయడం వల్ల దీనివల్ల తెలుస్తుంది మనకి. తెలిస్తే దాన్ని బట్టి మనము ట్రీట్మెంట్ అవి తీసుకోవాల్సి వస్తుందండి. సో కామన్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ ఉందనుకోండి, షుగర్కి మనం ట్రీట్మెంట్ తీసుకుంటాం. థైరాయిడ్ అంటే థైరాయిడ్ లెవెల్స్ని బట్టి దీన్ని బట్టి మనకు ట్రీట్మెంట్ సజెస్ట్ చేస్తారండి. కానీ పోస్ట్ వైరల్ ఫెటిగ్ సిండ్రోమ్ కానీ, లేకపోతే కామన్గా విటమిన్ డి తక్కువ ఉండడం వల్ల కానీ, లేకపోతే ఏమైనా విటమిన్స్ తక్కువ ఉండడం వల్ల కానీ, అలా నీరసం ఉంటే మాత్రం, లేకపోతే మాల్ అబ్జార్ప్షన్ ఉంటే ఇది ఉంటే దానికి మనము కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది. పోస్ట్ వైరల్ ఫెటిగ్ సిండ్రోమ్ అనేది వెరీ కామన్. అంటే వైరల్ ఫీవర్, డెంగ్యూ జ్వరం రాని, నార్మల్ వైరల్ జ్వరాలు రాని, సీజనల్ ఫ్లూ జ్వరం అంటే జలుబు దగ్గు అవని అయిన తర్వాత మనకు ఆటోమేటిక్గా వీక్నెస్ అనేది కనిపిస్తుంటుంది. అలాంటప్పుడు ఏం చేయాలి? అలాంటప్పుడు ఏమంటే మనకు మోస్ట్ ఇంపార్టెంట్ ప్లెంటీ ఆఫ్ లిక్విడ్స్ అంటే మనకు ద్రవ పదార్థాలు ఎంత వీలైతే అంత తీసుకోవాలండి. ప్రతి 2-3 గంటలకి ఏదో ఒకటి తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ జలుబు దగ్గు వచ్చి ఇదైంది అనుకోండి, చల్లని పదార్థాలు కాకుండా ఎక్కువ సూప్స్ అలాంటివి బాగా ఎక్కువ తీసుకుంటుండాలి. తర్వాత ఎక్కువ రెస్ట్ తీసుకోవాలి. ఇట్లాంటప్పుడు మరి జ్వరం తగ్గిపోయింది కదా అని వెంటనే మనము పనులు చేయడం కానీ, వెంటనే స్ట్రెన్యూస్ వర్క్ కానీ, ఆఫీసులకు వెళ్ళిపోవడం కానీ అలాంటివి చేస్తే మళ్ళీ జ్వరం వస్తుంది, మళ్ళీ వీక్నెస్ ఎక్కువైతుంది. అలా చేయకుండా ఎక్కువ ద్రవ పదార్థాలు తీసుకోవాలి. తర్వాత మంచిగా ఫ్రూట్స్ అవి బాగా కడిగి నీట్గా అవి ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవాలి. మనం తీసుకోవాల్సింది ఫ్రూట్సే ఎక్కువ తీసుకోవాలన్నమాట. తీసుకుంటే నీరసం తగ్గుతుంది. మనకు కావాల్సిన పౌష్టికాహారము ఇవన్నీ ఫ్రూట్స్లో, ఆకుకూరల్లో ఎక్కువ ఉంటాయి కాబట్టి అవి మంచిగా కడిగి చేసుకొని తినాలి. తర్వాత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మాల్ అబ్జార్ప్షన్ సిండ్రోమ్ అంటే భోజనం చేస్తూనే మోషన్ అవ్వడం చాలా మందికి, లేకుంటే తిన్న ఆహారం అరక్కపోవడం, లేకపోతే వాళ్ళకి సరిగ్గా అబ్జార్ప్షన్ జరుగుతూ ఉండదు. అలాంటప్పుడు కూడా వీక్నెస్ ఉంటే దానివల్ల కూడా వీక్నెస్ వస్తుంది. అలాంటప్పుడు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? కంపల్సరీ మనం మాల్ అబ్జార్ప్షన్కి రీజన్ ఏంటి అనేది ఒకసారి గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ని కానీ, లేకపోతే మంచి ఫిజిషియన్ని కానీ కలిసి మనము దాన్ని సార్ట్అవుట్ చేయాలి. ఒకవేళ కొందరికి చపాతీలు కానీ, మిల్క్ ప్రోడక్ట్స్ కానీ తింటుంటే పడుతూ ఉండదు. సో అలాంటివి అవాయిడ్ చేసి
మనకు ఏంటి రీజన్ అని కనుక్కొని దానికి తగ్గ ట్రీట్మెంట్ తీసుకుంటూ మంచి పౌష్టికాహారము ఫ్రూట్స్ వెజిటబుల్స్ తీసుకుంటుంటే ఆటోమేటిక్గా మాలబ్జార్ప్షన్ సిండ్రోమ్ని మనం కంబ్యాట్ చేయొచ్చు. ఇంకోటి రక్తం తగ్గడం వల్ల అనీమియా, దీనివల్ల కూడా ఆటోమేటిక్గా చాలా మంది ఎస్పెషల్లీ ఫీమేల్స్లో కనిపిస్తుంటుంది. ఎందుకంటే వాళ్ళకి మంత్లీ వాళ్ళ ఋతుస్రావం జరుగుతుంటుంది, మంత్లీ అవుతుంటుంది కాబట్టి బ్లడ్ లాస్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి అడిక్వేట్ ఐరన్ అనేవి తగ్గిపోవడం వల్ల బాడీలో మనకు ఈ విధంగా రక్తహీనత ఉండడం వల్ల నీరసంగా అనిపిస్తుంటుంది. దానివల్ల కాలు వాప రావడం, నడుస్తుంటే ఆయాసం రావడం ఇలాంటివన్నీ కనిపిస్తుంటాయి. అలాంటి వీక్నెస్ ఏమన్నామంటే ఆటోమేటిక్గా మనము అనీమియా హెచ్బి లెవెల్స్ అంటే హీమోగ్లోబిన్ లెవెల్స్ ఎంత ఉంది, ఐరన్ ఎంత ఉంది లెవెల్స్ చూసుకొని అవసరం అనిపిస్తే ఒకవేళ మరీ తక్కువ 7 బిలో ఉంటే రక్తం ఎక్కియాల్సి వస్తుంది. మనము డాక్టర్ని కన్సల్ట్ అయ్యి రక్తం ఎక్కించుకొని అది చూడాలి. లేదు 7 to 9 ఉంటే ఐరన్ ఇంజెక్షన్ సజెస్ట్ చేస్తారు, అవి ఇవ్వచ్చు. ఒకవేళ 9 అబవ్ ఉండి 11 కన్నా తక్కువ ఉంటే ఆటోమేటిక్గా ఐరన్ ట్యాబ్లెట్స్ అవి ప్రిస్క్రైబ్ చేస్తారు. మరియు ఐరన్ ట్యాబ్లెట్స్ అవి తీసుకొని దాంతోపాటు మంచి పౌష్టికాహారం లేక ఆకుకూరలు బాగా తినాలి, క్యారెట్ బీట్రూట్ ఇలాంటివి మంచి ఎక్కువ తీసుకోవాలి. జ్యూసెస్ కూడా మంచి ఫ్రూట్ జ్యూసెస్ ఎక్కువ తీసుకోవాలి. తీసుకుంటుంటే మనకి ఆటోమేటిక్గా ఐరన్ అది పెరిగి రక్తహీనత అనేది తగ్గి నీరసం అనేది తగ్గుతుందండి. ఇది ఒక రీజన్ దానికి. ఇది తర్వాత ఈ మధ్య కాలంలో మనం కామన్గా చూస్తున్నది అంటే ఎస్పెషల్లీ వెజిటేరియన్స్లో తర్వాత ఈ మాల్ అబ్జార్ప్షన్ ఉన్న వాళ్ళలో B12 అనే విటమిన్ డెఫిషియన్సీ కనిపిస్తుంది. ఆ B12 అనే విటమిన్ డెఫిషియన్సీ కనిపించినా రక్తం తగ్గుతుంది, నరాలకి కాళ్ళు చేతులు మంటలు రావడం, నీరసం అనిపించి ఇవన్నీ ఉంటాయి. సో దానికి ఏం చేయాలి అంటే ఒకవేళ మనం బ్లడ్ టెస్ట్ అవి చేయించినప్పుడు ఆటోమేటిక్గా మంచి ఫిజిషియన్ ఎవరైనా చూస్తే ఆటోమేటిక్గా వాళ్ళకి అర్థమైపోతుంది B12 డెఫిషియన్సీ ఉందా ఏంటి అని. దానికి రీజన్ ఏంటి అని వాళ్ళు కనుక్కొని ఒకవేళ మాల్ అబ్జార్ప్షన్ ఉంటే దానికి ఇంజెక్షన్స్ అవి ప్రిస్క్రైబ్ చేస్తారు. అదే ఇంజెక్షన్స్ తీసుకోవడం ఆ విధంగా చేయడం. తర్వాత దానికి సంబంధించిన ట్యాబ్లెట్స్. తర్వాత ఒకవేళ నాన్ వెజిటేరియన్స్ ఉంటే చాలామంది ఈ మధ్య వేగాన్ డైట్స్ అని వేరే సడన్గా నాన్ వెజ్ నుంచి డైటింగ్ అని చెప్పి వెజిటేరియన్కి మారిపోవడము ఇలాంటివన్నీ చేస్తుంటారు. అలా ఏమైనా చేస్తుంటే వాళ్ళు నాన్ వెజిటేరియన్ తీసుకుంటుంటే నాన్ వెజ్, ఎందుకంటే B12 అనేది ఎక్కువ నాన్ వెజ్లోనే కనిపిస్తుంటుంది, చికెన్ ఫిష్ ఎగ్ వీటిలోనే ఉంటుంది కాబట్టి అవన్నీ తీసుకోమని మనం చెప్పాలి, వాళ్ళకి సజెస్ట్ చేసి తీసుకోవాలి. సో ఈ విధంగా B12 డెఫిషియన్సీని కంబ్యాట్ చేయొచ్చు. రెండో ప్రాబ్లం ఏమంటే విటమిన్ D డెఫిషియన్సీ. ఇది కూడా వెరీ కామన్ కాజ్ ఆఫ్ బాడీ పెయిన్స్, జనరలైజ్డ్ వీక్నెస్. ఇది ఎందువల్ల వస్తుందంటే చాలా వరకు మనం ఈ మధ్య కాలంలో మన లైఫ్ స్టైల్ ఏమంటే చాలా వరకు మనము ఇంట్లో ఏసీ, కార్లో ఏసీ, మళ్ళీ ఆఫీస్లో ఏసీ, ఈ విధంగా ఏసీలో ఉండడం, ఎండకి ఎక్స్పోజ్ కాకపోవడం వల్ల చాలా వరకు మనకు విటమిన్ D డెఫిషియన్సీ అనేది కనిపిస్తుంది కమ్యూనిటీలో. విటమిన్ D డెఫిషియన్సీ ఉంటే వెరీ బ్యాడ్ అండి, ఎందుకంటే దానివల్ల షుగర్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది, డయాబెటీస్ కూడా రావచ్చు. కాబట్టి విటమిన్ D డెఫిషియన్సీ ఉంటే ఏ విధంగా ఇచ్చేయాలంటే మార్నింగ్ 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల లోపల ఎండలో ఒక 15 నుంచి 20 నిమిషాలు మనము ఎండ ఎక్స్పోజ్ అయ్యేటట్టు కూర్చోవాలి. అందుకోసమని మన ఎండలో కూర్చొని మనం ఏమి ఇదవ్వాల్సిన అవసరం లేదు. ఓన్లీ ఎక్స్పోజ్డ్ పడే అంటే కాళ్ళు చేతుల మీద ఎండ పడేటట్టు ఒక 10-15 మినిట్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆఫీస్కి వెళ్తుంటారు, ఓ 11 గంటలకు ఒక బ్రేక్ తీసుకొని కాళ్ళ మీద చేతుల మీద ఎండ పడేటట్టు ఎక్కడ నిలబడి అట్లా కాఫీ టీ తాగినా కూడా చాలు. సో ఆటోమేటిక్గా మీకు విటమిన్ D అని అబ్జర్వ్ అవుతుంది. దీంతోపాటు విటమిన్ D ఫోర్టిఫైడ్ ఫుడ్స్ అని మనకు చాలా సూపర్ మార్కెట్స్ దొరుకుతున్నాయి, అలాంటి ఆహారం తీసుకోవాలి. తర్వాత ఎగ్ ఫిష్ అవి బాగా ఎక్కువ తీసుకోవాలి. తీసుకుంటే విటమిన్ D అనేది మనకు న్యాచురల్గా లభ్యమవుతుంది. ఒకవేళ మరీ తక్కువ ఉంటే మనకు ట్యాబ్లెట్స్ ఉంటాయి, వీక్లీ వన్స్ అలా ప్రిస్క్రైబ్ చేస్తుంటారు డాక్టర్స్. ఆ విధంగా విటమిన్ D ట్యాబ్లెట్స్ అలా వాడి ఒక 3 months 12 weeks అలా వాడితే ఆటోమేటిక్గా విటమిన్ D అనేది మన బాడీలో ఏదవుతుంది, జన వీక్నెస్ అవి తగ్గుతాయి.